ఘనంగా షామిర్పేట మునిరాబాద్లో అద్వయ కన్వెన్షన్గా ఒక కొత్త రాజకీయ పార్టీని నిర్మించుకోవడం ప్రారంభించడం, మరి కల్వకుంట్ల కవితక్క గారు వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఈ రాష్ట్రంలో యువతకు, మహిళలకు తెలంగాణ ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు, రైతులకు మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే రాజకీయంగా తెలంగాణలో ఒక కొత్త ఒరవడిని తేవాలన్న ఉద్దేశంతో ఈ రోజున్న పరిస్థితిలో ఒక కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించడం జరిగింది. మీ అందరికీ ఇచ్చింది. మరి మా ప్రారంభమే అద్భుతంగా జరిగింది. దాదాపు 70,000-80,000 మందితోని 33 జిల్లాల నుండి మరి కార్యకర్తలు, జనాలు పెద్ద సంఖ్యలో హాజరై ఆశీర్వదించడం ఇట్లా మీ అందరూ తెలిసిన విషయం. మరి ఆ క్రమంలో 33 జిల్లాలలో పార్టీ ప్రారంభించిన పార్టీ నిర్మాణం జరుగుతుంది. మరి మా అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారు మరి ఈ నెల 20 తారీఖు నాడు మరి రాష్ట్ర కార్యవర్గంతో ఒక తీర్మానం చేయడం జరిగింది. మరి 20 తారీఖు నుండి, మే 20 తారీఖు నుండి జూన్ 20 తారీఖు వరకు 33 జిల్లాల లోపల మరి ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, మరి డివిజన్లలో, మరి ఎక్కడ వీలైతే అక్కడ ఈ రాష్ట్రం మొత్తం జెండా పండుగ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి జెండా పండుగ కార్యక్రమానికి మరి ఒక 119 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కొత్త పార్టీ అయినప్పటికీ ప్రతి నియోజకవర్గంలో మరి నియోజకవర్గ ఇన్ఛార్జీలను, మరి అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జీలను, మరి జిల్లా అబ్జర్వర్లను, మరి కాన్స్టిట్యున్సీ అబ్జర్వర్లను, ఇట్లా మరి అందరికీ పెద్ద సంఖ్యలో మన రాజకీయ పెద్ద సంఖ్యలో నాయకులను మరి ఇట్లా చేయడం జరిగింది. ఆ క్రమంలో ఈరోజు ఈ రాష్ట్రం అంతటా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేన మరి జెండా పండుగ జరుపుకుంటున్న క్రమంలో మరి ఈరోజు మేము సిద్దిపేటలో మరి ఇక్కడ ఇట్లా పెద్ద ఎత్తున జెండా పండుగ జరుపుకుంటాం. ఇక్కడ ఇట్లా మరి ఈ పండుగకి ఖచ్చితంగా మా వ్యవస్థాపక అధ్యక్షురాలు గౌరవనీయులు కల్వకుంట్ల కవితక్క గారు హాజరై ఇక్కడ జెండా ఆవిష్కరణ జరపాలన్న ఉద్దేశంతో మేమున్నాం. ఆ జెండా పండుగ నిజంగా ఈ రాష్ట్రం మొత్తం సిద్దిపేట వైపు చూసేట్టుగా అద్భుతమైన జెండా కార్యక్రమాలు చేస్తామని ఇట్లా ఈ సందర్భంగా మరి ఈరోజు అందరికీ తెలుసు రాష్ట్ర రాజకీయాలలో మరి ఏ పార్టీ ఇట్లా ప్రతిపక్షం వహిస్తుంది. అలాంటి క్రమంలో ప్రజల నుండి ప్రజా ఆకాంక్షనే ఒక పార్టీ ఆకాంక్షగా తీసుకొని మరి ఈ పార్టీ మీ ముందరకు వచ్చిన విషయం తెలుసు. ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు కోరుతూ, ప్రతి ఒక్కరి ఆశీస్సులు కోరుతూ మరి ఈ పార్టీ కొత్త రాజకీయ పార్టీ అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి ఈ జెండా పండుగ ఇట్లా మిత్రులు ప్రజల నుండి ఇట్లా మంచి స్పందన వస్తుందని మేము ఆశిస్తున్నాం. పెద్ద ఎత్తున ప్రజలు ఇట్లా ఈ జెండా పండుగలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తొలిసార్లు కూడా విజయాలు సాధించినాం. 1971లో తొలిసారి మదన్మోహన్ గెలిపించి తెలంగాణ నినాదాన్ని రాష్ట్ర వ్యాప్తం చేసినాం. రెండవసారి 2001లో కేసీఆర్ గారిని గెలిపించి తెలంగాణ నినాదాన్ని బలపరిచాం. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించాం. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత వాసులకు ఏదైతే అన్యాయం జరిగిందో వాటి నుంచి మనం సమృద్ధిగా బంగారు తెలంగాణ సాధించాలన్న ఉద్దేశంతో మన నిధులు, మన నియామకాలు ఇవన్నీ కూడా మన కోసము, మన వాటినే ఖర్చు పెట్టుకుందాం, మన పాలన మనమే చేసుకుందాం అన్న ఉద్దేశంతోనే అయితే మనం ఉద్యమం ప్రారంభించి రాష్ట్రాన్ని సాధించినామో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత
ఆ రాష్ట్ర సాధన కోసం పోరాడిన పార్టీ ఫస్ట్ రాజకీయ పార్టీగా మారి తన పార్టీ పేరులోంచే తెలంగాణను తొలగించి పార్టీ లక్ష్యాలను మరిచి ఉద్యమ లక్ష్యాలు మరిచి తెలంగాణ ప్రజలను విస్మరించి ఫస్ట్ కాంట్రాక్టర్ల పార్టీగా కమిషన్ల పార్టీగా మారింది. తెలంగాణ రాష్ట్ర సమితి అది భారతీయ రాష్ట్ర సమితి అయిన తర్వాత తెలంగాణను పట్టించుకోవడం మానేసింది. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారి తెలంగాణ ఆశయాలను ఇక్కడ అవసరాలను గుర్తించడం మానేసిందో అప్పుడే తెలంగాణ ప్రజలు కూడా బీఆర్ఎస్ని దూరం చేసుకున్నారు. అది గుర్తించడానికి ఆ పార్టీకి చాలా టైం పట్టింది. ఈలోపు రాజకీయ పునరేకీకరణ పేరిట కేసీఆర్ చేసిన ప్రయోగాలు తెలంగాణ వ్యతిరేకులను ఉద్యమ ద్రోహులను తన పార్టీలో చేర్చుకొని ఫక్తు రాజకీయం చేయడం వల్ల ఇక్కడ తెలంగాణ ప్రజలంతా కూడా నైరాశ్యంలోకి వెళ్ళిపోయారు. అది క్రమంగా రాజకీయ పునరేకీకరణ అనేది ఎట్లా జరిగిందంటే మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వలస పాలకుల చేతిలోకి ఇక్కడి పాలన అంతా కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం గత 3 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ గద్దె దిగిన తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ దాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి పూర్తిగా వలస పాలకుల చేతిలో బొమ్మగా మారారు. మనం నిన్న చూసిన ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కావచ్చు, మన సినీ పరిశ్రమ పట్ల, తర్వాత మిగతా ఐటీ కంపెనీల పట్ల, అవి నిర్వహిస్తున్న వాటి పట్ల తన అనుసరిస్తున్న వైఖరి కూడా పూర్తిగా తెలంగాణ ఆశయాలకు వాటి భిన్నంగా నడుస్తున్నాయి. ఈ పరిస్థితిలో మళ్ళీ మన తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాజకీయాలన్నింటినీ మనం మళ్ళీ పునరాలోచన చేయాలి. ఈ రాజకీయ పునరేకీకరణ, అన్ని పార్టీలను కలపడం, అన్ని పార్టీల మనుషులందరినీ ఒక దగ్గర తీసుకురావడం అంటే మన ఆశయాలు నెరవేర్చే వాళ్ళు మాత్రమే ఒక్కటిగా జమైతే మన ఆశయాలు నెరవేరుతాయి. భక్తు రాజకీయ పార్టీగా మారిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆశయాలను ఎక్కడైతే వదిలేసిందో ఆ ఆశయాలను తెలంగాణ రక్షణ సేన భుజాన మోస్తూ మళ్ళీ బయలుదేరింది. నెల రోజుల కిందట తెలంగాణ రక్షణ సేనగా ప్రారంభమైన టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకురాలు కల్వకుంట్ల కవితమ్మ గారి ఆధ్వర్యంలో ఇప్పటికే చాలా విజయాలు సాధించింది. తెలంగాణ జాగృతిగా ఉన్నప్పటి నుంచే 20 ఏళ్ల నుంచే మన సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడుకుంటూ మన అవసరాలు, మన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ప్రధాన ప్రతిపక్షంగా ఇక్కడ వ్యవహరిస్తున్నాం. రాజకీయ పార్టీగా అవతరిస్తేనే మన అవసరాలు పూర్తిగా తీరుతాయి, మన సమస్యలు పూర్తిగా నెరవేరుతాయి. ఆ ఉద్దేశంతోనే నెల రోజుల కిందట పార్టీగా అవతరించి ఇప్పుడు జెండా పండుగ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం. ఈ జెండా పండుగ అనేది ఊరూరా తెలంగాణ రక్షణ సేన లక్ష్యాలను మన తెలంగాణ వాసుల వద్దకు మోసుకెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. నెల రోజుల పాటు జరిగే ఈ తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ మే 20 నుంచి జూన్ 20 వరకు నిర్వహిస్తున్నాం. దీనికోసం పార్టీ పుట్టిన 20 రోజుల్లోనే రాష్ట్రంలోని 33 జిల్లాలకు ఇన్ఛార్జీలను, 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు బాధ్యులను, తర్వాత 33 జిల్లాలకు రాష్ట్ర పరిశీలకుల్ని, 119 నియోజకవర్గాలకు అబ్జర్వర్లను, ఆ తర్వాత పార్లమెంటు నియోజకవర్గాలకు కూడా పరిశీలకులను ఏర్పాటు చేసుకునేంత శక్తి కూడగట్టుకున్నది. కేవలం ఇది 20 రోజుల్లోనే సాధ్యమైంది. అది కవితమ్మ గారి సంకల్ప బలం. అది ఇక్కడ పాలకపక్షం ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నది, ప్రతిపక్షం కేసులు
రాజకీయాల స్వార్థంతో ఆ భయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లొంగిపోయి నోరెత్తకుండా ఉంది. ఆ ప్రతిపక్ష పాత్ర ఇప్పుడు తెలంగాణ రక్షణ సేన తీసుకుంది. కవితమ్మ గారి నాయకత్వంలో ఇప్పటికే 20 జిల్లాల్లో జనంబాట నిర్వహించాం. ఎన్నో సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినాం. ప్రభుత్వం చాలా సమస్యల్ని అడ్రస్ చేసింది. ఉదాహరణ తీసుకుంటే వెలుగుమట్లలో నిర్దాక్షిణ్యంగా పేదల ఇల్లు కూల్చేసిన సర్కారును 3 రోజుల్లో నిరాదీక్ష చేపట్టి 3 రోజుల్లో 3 మంత్రులను ముఖ్యమంత్రిని కూడా కిందికి దిగొచ్చేలా చేసింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును అర్థంతరంగా వదిలేసిన బీఆర్ఎస్ పార్టీ, ఆ తర్వాత దాన్ని కొనసాగించలేకపోతున్న కాంగ్రెస్ పార్టీని కూడా మెడలు వంచి ఇప్పుడు ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేలా చేసిన ఘనత కూడా కల్వకుంట్ల కవితమ్మ గారి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎన్నో ఇష్యూలను ముందుకు తీసుకొచ్చి మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు ఉంచుతున్నాం. ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్రంలో నిలదొక్కుతున్నాం. ఇప్పటికే ఈ మా ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రజలంతా ఆదరిస్తారని ఆశిస్తూ మేము ఈ మొత్తం సిద్దిపేట నియోజకవర్గంలో ఊరూరా జెండా ఎగిరేయడానికి సంకల్పం తీసుకున్నాం. దానికోసమే ఈరోజు సమావేశమైనాం. ఈ అన్ని ఊళ్ళల్లో గద్దెల నిర్మాణానికి మేము కొన్ని స్థలాలు గుర్తించినాం. వాటిలో గద్దెలు దిమ్మెలు నిర్మించి ఊరూరా ఈ వచ్చే 20 లోపు ప్రతి ఊర్లో జెండాలు ఎగిరేస్తాం. ఒక ముఖ్యమైన కార్యక్రమానికి మా పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవితమ్మ గారు హాజరవుతారు. అది భారీ ఎత్తున కార్యక్రమం సాగుతుంది. త్వరలోనే ఆ డేట్ కూడా ప్రకటిస్తాం.